కథలో, సినిమాలో అఖిల్ కనపడితే ఆ సినిమా ఫ్లాప్. అసలు మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సోల్ ఆఫ్ లెనిన్ అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. వాళ్ళు మాసీ లుక్ ఏదైతే ఉందో అఖిల్ సెట్ చేసింది అది డిఫరెంట్గా ప్రామిసింగ్గా ఉంది. ఇప్పటి వరకు అఖిల్ గారిని చాలా సాఫ్ట్గా కొంచెం డీసెంట్గా ఆ లుక్లో చూసారు కదా, ఇప్పుడు ఆడియన్స్ ఇది యాక్సెప్ట్ చేసి తీసుకుని ఎంజాయ్ చేస్తారంటారా? కథని బేస్ చేసుకొని హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఏందమ్మీ అట్ట మాట్లాడుతున్నావు? ఈ లెనిన్ గాడు నిప్పు లెనిన్ క్యారెక్టర్ కనుక ఆ సినిమాలో లెనిన్ గా కనపడితే ఆ సినిమా హిట్. అభిమానులు అయితే ఆశలు పెట్టుకోదగ్గ సినిమాగా ఇది కనపడుతుంది. ఒక బ్లాక్ బాస్టర్ కళ అయితే ఉంది. వెల్కమ్ టు తెలుగు వన్. సో సార్, ఇప్పుడు మన అఖిల్ అక్కినేని గారి మూవీ 26th లెనిన్ రిలీజ్ ఉంది కదా, అసలు ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇందులో అఖిల్ గారి లుక్ చాలా డిఫరెంట్గా ఉంది, అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. అసలు మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అప్డేట్ అంటే సోల్ ఆఫ్ లెనిన్ అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. దాంట్లో ఆ థీమ్ ఏమి ఉండబోతుంది లెనిన్ సినిమాలో అనేది చెప్పే ప్రయత్నం చేశారు. అఖిల్ దాదాపు ఒక దశాబ్ద కాలం అవుతుంది ఇండస్ట్రీలోకి వచ్చి, మంచి సినిమా చేశారు. కానీ ప్రాపర్ హిట్ పడాలి. అక్కినేని అభిమానులందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మంచి హిట్ కోసం. ఆ హిట్ సినిమా లెనిన్ అవుతుందనే వైబ్స్ అయితే క్రియేట్ చేయగలిగారు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీజర్ అయితే ఏదో ఉందో అది అఖిల్కి సంబంధించిన లుక్కి సంబంధించిన గ్లిమ్స్ దగ్గర నుంచి మొన్న రిలీజ్ చేసినటువంటి సోల్ ఆఫ్ లెనిన్ అని చెప్పేసి సాంగ్ అసలు అది కూడా ఇంప్రెసివ్గా ఉందన్నమాట. దాంట్లో ప్రేమ అంటే ఒక యుద్ధం, వైలెన్స్ అనే యాంగిల్లో తీసుకెళ్తున్నారు. ఒక రూటెడ్ లెవెల్లోకి వెళ్ళి ఈ సినిమాని పిక్చరైజేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే లవ్ స్టోరీ, లవ్ డ్రామా, దాంట్లో వచ్చేటువంటి కొన్ని సన్నివేశాలు, యాక్షన్ ఎక్కువగా ఉన్నటువంటి సన్నివేశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాంట్లో భాగ్యశ్రీ బృషి హీరోయిన్గా చేస్తున్నారు. తన సెంట్రిక్గా ఈ సాంగ్ ఉండబోతుంది అనమాట. ఈ సాంగ్ సంబంధించి దాదాపు 2.5 నిమిషాలకు సంబంధించి రిలీజ్ చేశారు. అది ఇంపాక్ట్ కలిగించింది. మనం చూసాము ఒక్కొక్క సినిమాకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్ ఫిల్లింగే చాలా కష్టమైపోయింది. సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి సినిమాలు వచ్చి పోయిన తర్వాత థియేటర్ని ఫిల్ చేసే సినిమా ఇప్పటివరకు ఒకటి రాలేదు. పెద్ది ఆ కోరికని కొంత నెరవేర్చిందని చెప్పాలి. పెద్దికి సంబంధించి ఫ్లోస్ అయితే థియేటర్కి ప్రేక్షకులు అయితే విపరీతంగా కదిలారు. దాన్ని కంటిన్యూ చేసే సినిమా లెనిన్ అవుతుందా అని చెప్పేసి ఇండస్ట్రీ ఒక ఆశగా ఎదురు చూస్తుంది అనమాట. ఆ మూడ్ని క్రియేట్ చేయడానికి వీళ్ళు అక్కినేని అభిమానులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మొన్ననే ఒక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక మాస్ సినిమా తండేల్తో చైతన్య మాస్లో ఒక 100 crores బడ్జెట్ అదే కలెక్షన్స్ ఉన్న సినిమాని 100 crore క్లబ్లో అతను జాయిన్ అవ్వడం జరిగింది. నాగార్జున గారు ఆల్రెడీ 100వ చిత్రం అండర్ ప్రొడక్షన్లో ఉంది. దానికోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో అఖిల్కి కూడా ఒక హిట్ పడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో 2 శుభకార్యాలు జరిగినాయి, మనం చూసాము. అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో. బట్ ప్రాపర్గా ఒక సినిమా పడాలి అఖిల్కి అనేది వాళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మాసీ లుక్ ఏదైతే ఉందో అఖిల్ సెట్ చేసింది అది డిఫరెంట్గా ప్రామిసింగ్గా ఉంది. లుక్ సెట్ అయితే ఏ హీరోకైనా సరే సినిమా సగం సక్సెస్ అయినట్టే. గెటప్ సెట్ అవ్వాలి. అది ఈ లెనిన్లో కొంత నెరవేరిందని చెప్పాలి. లెనిన్ అనే టైటిల్, పవర్ఫుల్ టైటిల్ పెట్టడం అనేది ఒక సాహసం అని చెప్పాలి. దాంట్లో ఆ ఊర్లో కుర్రోడు ఎలా తిరుగుబాటు చేస్తాడు, దేనికోసం తిరుగుబాటు చేస్తాడు, ఇది ప్రొజెక్ట్ అవటం మట్టుకి ఒక ప్రేమ కథా చిత్రంగా ప్రొజెక్ట్ అవుతుంది. బట్ లోపలగా ఇంటర్ కరెంట్గా ఏమన్నా సబ్జెక్ట్ని డీల్ చేయబోతున్నాడా డైరెక్టర్ అనేది మనకి సినిమా రిలీజ్ అయితే తెలియాల్సి ఉంది. అది కాకుండా రిలీజ్కి ముందు ట్రైలర్ ఒకటి కట్ చేస్తారు. ఆ ట్రైలర్లో పూర్తి పిక్చర్ ఎలా ఉండబోతుంది అనేది ఒక నేరేషన్ వచ్చే అవకాశం ఉంది. సో లెనిన్కి సంబంధించి అయితే క్యూరియాసిటీ ఉంది. ఒక బ్లాక్ బాస్టర్ కోసం అయితే ఆశిస్తున్నారు. ఆ బ్లాక్ బాస్టర్ అయ్యే ఆ లుక్, కలర్ అయితే లెనిన్కి సంబంధించి వర్కౌట్ అవుతుంది ఈ మూవీ అఖిల్ గారికి అని మీరు అనుకుంటున్నారు? ఎస్. ఇప్పటి వరకు అఖిల్ గారిని చాలా సాఫ్ట్గా కొంచెం డీసెంట్గా ఆ లుక్లో చూసారు కదా, ఇప్పుడు ఆడియన్స్ ఇది యాక్సెప్ట్ చేసి తీసుకుని ఎంజాయ్ చేస్తారంటారా? కంపల్సరీ. ఎందుకంటే మనకి కథ ఏదైతే ఉందో కథని బేస్ చేసుకొని హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. అభిమానులైనా లేకపోతే ప్రేక్షకులైనా కథలో ఇమిడిపోయే లాగా అతను కనుక గ్రో అవ్వగలిగితే ఆ సబ్జెక్టు హిట్ అనమాట. అఖిల్ ఇప్పుడు మాస్ చేస్తున్నాడా, క్లాస్ చేస్తున్నాడని కాదు, కథలకి ఎంతవరకు అతను యాప్ట్ అయ్యాడు. కథలో, సినిమాలో అఖిల్ కనపడితే ఆ సినిమా ఫ్లాప్. ఆ క్యారెక్టర్లో కనుక క్యారెక్టర్ కనపడి లెనిన్ క్యారెక్టర్ కనుక ఆ సినిమాలో లెనిన్గా కనపడితే ఆ సినిమా హిట్. సో ఈ వేరియేషన్ అయితే ఉంటుంది. ఎంతవరకు ఆ ప్రేక్షకుడిని
కట్టిపడేయగలడు, ఎంతవరకు ఇన్వాల్వ్ చేయగలరు సినిమాలు అన్న దానిపైన ప్రతి సినిమా రిజల్ట్ కూడా ఉంటుంది. ఈ ప్రామిసింగ్ లుక్ అయితే బాగుంది. ఆ కంటెంట్ చూస్తున్నప్పుడు కూడా అఖిల్ కనపడలేదు, అక్కడ ఒక లెనిన్ క్యారెక్టర్ కనపడుతుంది మన కంటెంట్ రిలీజ్ చేసిన కంటెంట్ చూస్తున్నప్పుడు. ఆ విషయంలో అయితే సక్సెస్ అయ్యారని మనం చెప్పాలి. లెనిన్కి సంబంధించి అయితే మంచి పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇప్పటి వరకు పెద్ద ఒక సునామీ ఉంది, పెద్ద సునామీ నడుస్తుంది. పెద్ద సునామీ ముందు ఏ సినిమా అయినా నిలబడదు, బట్ పెద్దకి దీనికి ఒక 20 రోజులు గ్యాప్ ఉంది. 4వ తారీఖు ఈ సినిమా ఉంది, జనవరి 26వ తారీఖు లెనిన్ ఉంది. లెనిన్కి సంబంధించి ప్రమోషన్స్ ఒక్కొక్కటి మొదలవడానికి అవకాశాలు ఉన్నాయి. 1 వీక్ గ్యాప్లో ప్రమోషన్స్ కూడా మొదలు పెడుతున్నారు. సో వరుసగా వీక్లీ 1 ప్రమోషనల్ కంటెంట్తో ప్రేక్షకుల ముందు రావడానికి, ఆడియన్స్ ముందు రావడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి జనాల్లో కూడా దాన్ని పంప్ అవుతుంది. ఎప్పుడైనా సరే కొన్ని సినిమాలకి ఒకటి విపరీతమైన పబ్లిసిటీ, కొన్నిసార్లు ప్లస్ అవుతుంది, కొన్నిసార్లు మైనస్ అవుతుంది. ఇప్పుడు లెనిన్కి సంబంధించి విపరీతమైన హైప్ లేదు, ఎలాంటి బజ్జు లేదు, అండర్ కరెంట్గా ఉంది సినిమా. అండర్ కరెంట్గా ఉన్నప్పుడు సినిమా థియేటర్లోకి ప్రేక్షకులకు వెళ్ళిన థియేటర్కి సర్ప్రైజ్ చేయగలిగితే అది సినిమా పెద్ద బ్లాస్ట్ అవుతుంది. వాళ్ళు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వెళ్తారు. ఆ అంచనాలు లేకుండా వెళ్ళిన ప్రేక్షకునికి అతను సర్ప్రైజ్ చేయగలిగితే, ఎంగేజ్ చేయగలిగితే సినిమా సూపర్ హిట్ అవుతుంది. బట్ ఇక్కడ 2 రకాల స్ట్రాటజీలు ఉన్నాయి. పెద్దకి సంబంధించి కంపారిజన్ వదిలే కానీ పెద్దకి సంబంధించి ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు. సినిమాలో ఏముండబోతుంది అనేది వాళ్ళ ఆడియోని ప్రిపేర్ చేశారు. సినిమాలో ఇలా ఉండబోతుంది, ఒక ఊరు కోసం ట్రైన్ కోసం పడే కష్టము, ఐడెంటిటీ క్రైసిస్, ఇవన్నీ ఆడియన్ మైండ్ ప్రిపేర్ చేసి కూర్చోబెట్టారు. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు ఏదైతే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాడో అదే ఉంది సినిమాలో, అదే ఉంది. ఎలాంటి డీవియేషన్ లేదు కాబట్టి అతను ఎక్స్పెక్ట్ చేసిన జరిగింది కాబట్టి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు లెనిన్ విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంచారు ప్రస్తుతానికైతే. అవి రివీల్ చేస్తారా, లేకపోతే ఆడియన్స్ నేను ప్రిపేర్ చేస్తారా, లేకపోతే థియేటర్లో సర్ప్రైజ్ చేస్తారా అనేది మనం చూడాలి. లెనిన్కి సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే ఉంది. అభిమానులు అయితే ఆశలు పెట్టుకోదగ్గ సినిమాగా ఇది కనపడుతుంది. ఒక బ్లాక్ బాస్టర్ కళ అయితే ఉంది. ఇప్పుడు పెద్ద క్రియేట్ చేసిన ఈ వైబ్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి లెనిన్ మూవీకి వెళ్ళి చూడాలి అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా లెనిన్లో ఏముంటుంది సార్, ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు? అది డిఫరెంట్ జోనర్, స్పోర్ట్స్ జోనర్లో ఉన్నటువంటి సినిమా పెద్ద, దీనికి దానికి అసలు కంపారిజన్ వద్దు. కంపారిజన్ కాదు, ఒక సినిమాకి చాలా తేడా ఉంటుంది. ఒకళ్ళ ఇమేజ్ వేరు ఉంటుంది, ఇంకొక ఇమేజ్ వేరు ఉంటుంది. భారీ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి రామ్ చరణ్, ఒక స్టార్ దగ్గర నుంచి ఏం కోరుకుంటారు వాళ్ళు, అవి వాళ్ళు ఇవ్వడానికి, డెలివరీ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ లెనిన్ విషయానికి వచ్చినట్టయితే ఒక కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. మెయిన్ కథలో హీరో, ఆ క్యారెక్టర్, ఆ ఫార్ములాలో వీళ్ళు వెళ్తున్నారు. రెండింటికి డిఫరెన్స్ చాలా ఉంది కాబట్టి మనం ఎక్కువ వాటిని కంపేర్ చేయకుండా ఉంటే చాలా బెటర్. లెనిన్ అనేది ఫ్రెష్ సబ్జెక్ట్ అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాము. ప్రేమ కథ, దాంట్లో లెనిన్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిస్తారు అనేది డైరెక్టర్ వేసి చూడాలి.